మీరు దేని గురించి దిగులు పడకండి. ఇలా ఇల్లు అమ్మిన విషయం ఊర్లో ఎవరికీ తెలీదమ్మా. అది తెలిసినప్పుడు మేమేదో ఒక అబద్ధం చెప్పి కవర్ చేస్తాము. ఇప్పటికీ ఇల్లు అమ్మాము అని చెప్పి అది నమ్మి చాముండేశ్వరి వైజాగ్ తిరిగి వెళ్లిపోయింది. అదే కదా కావాలి. ఎందుకమ్మా? అది తాతయ్య నానమ్మ ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు. అవునమ్మా, మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఆ ఇంటితోనే ముడిపడి ఉన్నాయమ్మా. ఫోన్ ఇటివ్వు. ఏ సత్య, నానమ్మని మాట్లాడుతున్నాను. బామ్మ, నువ్వున్నా కూడా అలా జరిగిందా? మన ఇల్లు బామ్మ అది. పోతే పోనీలే. ఆ చాముండేశ్వరికి భయపడి మీ అమ్మా నాన్న ఎన్ని రోజులని దొంగతనంగా తిరుగుతారు? అందుకనే నేనే ఒక నిర్ణయం తీసుకుని ఉపాయం చెప్పాను. నువ్వు తాత కలిసి ఎంతో ఇష్టంగా కట్టిన ఇల్లు బామ్మ అది. స్టాప్ ఇట్ నాన్సెన్స్. అది కేవలం ఇల్లు మాత్రమే. అందులో సిమెంటు, రాళ్లు, మట్టి. కానీ నా మనవరాళ్ల జీవితం రక్తం, ప్రేమ, అభిమానంతో కూడుకున్నది సత్య. ఏయ్, ఇల్లు ముఖ్యమా లేక మీ జీవితం ముఖ్యమా? నువ్వు నిర్ణయం తీసుకోవడానికి ముందు నాకు ఒక మాట చెప్పి ఉండొచ్చు కదా ముసలి. నేను ఏదో ఒకటి చేసి ఈ లోకాన్ని తలక్రిందులు చేసైనా, నేను ఏదో ఒకటి చేసైనా సరే ఆ ఇల్లు అమ్మకుండా ఆపేదాన్ని కదా. అమ్మా భుజమ్మ, మీరు అనుకుంటే దీనికంటే పెద్దిల్లు కొనివ్వలేరా చెప్పు? ఇవ్వగలం తాత, కానీ అది ఇల్లు మాత్రమే కాదు, మీరు కన్న కళ, మీ రక్తం, మీ అభిమానం. అదంతా ఇప్పుడు మాకు మీరేనమ్మా. ఇలా చూడు, ఒకవేళ ఇదే 10 ఏళ్ల ముందు జరిగుంటే నేను భాగ్యం దీనికి ఒప్పుకునే వాళ్ళమే కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు ఇల్లు, డబ్బు, ఆస్తి గురించి ఏమాత్రం దిగులు లేదమ్మా. పిల్లలు సంతోషంగా ఉండాలి, బంధాలు బలపడాలి, మీ ఇద్దరూ సంతోషంగా బ్రతకాలి అన్నదే మా ఆశ అమ్మా. నీ అక్క కోసం నీ జీవితాన్ని నువ్వు త్యాగం చేయలేదా? అంతకంటే గొప్పగా మేమేం చేశాం సత్య? ఒక త్రాసులో నిన్ను, దేవిని, ఇంకొక త్రాసులో ఈ ఇంటిని పెట్టి చూశాం. నీ త్రాసే పైకి లేచింది. అందువల్ల ఈ ఇంటిని అమ్మేయమని చెప్పాం. అయినా కానీ నా మనసు శాంతించడం లేదు బామ్మ. ఏయ్, ఈ భాగ్యం మనవరాలివి. ఈ విధంగా నువ్వు ఇన్సల్ట్ చేయకు. తరువాత ఏం చేయాలో ఆలోచించవే. మన ఇల్లు ఎక్కడికి పోలేదు, పగలగొట్టనూ లేదు, అలాగే ఉంది. ఇప్పుడేంటి, ఇల్లు అమ్మేశాం. రేపే మీరనుకుంటే ఈ ఇంటిని 2 రెట్లు డబ్బు ఎక్కువ ఇచ్చి మాకు కొనిపెట్టలేరా? ఖచ్చితంగా ఇవ్వగలం బామ్మ. మా సమస్యలు తీర్పోగానే 2 రెట్లు కాదు, 10 రెట్లు ఎక్కువిచ్చి మరి నీ మనవరాళ్ళు ఆ ఇంటిని తిరిగి తీసుకొచ్చుకుంటారు. ఆ ఇంట్లో మన ఫ్యామిలీ ఫోటో పెద్దది పెడదాం. ఇది సత్య ఇస్తున్న మాట. అంతే. ఈ కష్టాలన్నీ తాత్కాలికమే. ఇంగ్లీష్లో ఒక మాట చెప్తుంటారు కదా, లైఫ్ ఈజ్ టేక్ ఇట్ ఈజీ పాలసీ బంగారం. దిస్ ఈజ్ ఆల్ జుజుబీ. అవును బామ్మ, నువ్వు చెప్పేది కరెక్టే. నేను తెలుసుకున్నా. ఇక మీదటంతా నేను చూసుకుంటా. ఏయ్, ఇదంతా వదిలేవే. చాముండేశ్వరిని సరైన లైన్లో పెట్టడం తెలుసుకో. ఇవన్నీ త్వరలోనే సాల్వ్ అయిపోతాయి. ఓకే? ఓకే బామ్మ, డన్. ఏయ్, ఇంతసేపు ఫోన్లో మాట్లాడకు. ఎవరైనా చూడొచ్చు, మాట్లాడేది వినొచ్చు. గుడ్ నైట్. ఐ లవ్ యూ బామ్మ. ఐ లవ్ యూ నానమ్మ. పిల్లలారా, జాగ్రత్తగా ఉండండి. దట్స్ ఆల్. రే వరదా, చూసావా, సత్య ఇప్పుడు మామూలు మనిషి అయింది. ఇంకేం కావాలి నీకు? చూడండిరా, నీకంటే, నా కోడలి కంటే, నా మనవరాలి కంటే ఈ ఇల్లు, ఆస్తి, డబ్బు ఇవా ముఖ్యం? మనకి ఈ తోట, ఇల్లేరా స్వర్గం. సరే నాన్న, సరే అమ్మా.
ఆఫీస్ ఐడి కార్డ్ ఎక్కడ పెట్టాను? సత్య, ఆ నా ఐడి కార్డ్ కనిపించట్లేదు. అవును, సార్ గారు ఎక్కడో చోటు పడేస్తూ ఉంటారు. కింద పడి ఉంటే నేనే టేబుల్ డ్రావర్ లో తీసి పెట్టాను. ఆ, అరే, ఇంకో 2 రోజుల్లో సత్య బర్త్డే. దొంగ సస్పెన్స్ గా ఉంచి ఒక్క మాట కూడా చెప్పలేదు. పర్లేదు, మనం కూడా సస్పెన్స్ అలాగే మెయింటైన్ చేద్దాం. అర్జున్, ఐడి కార్డ్ దొరికిందా? దొరికింది. తన బర్త్డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. అర్జున్, ఆఫీస్ కి టైం అయింది, బయలుదేరుతున్నాను. సారీ లేట్ అయిందా? స్నానం చేసి వచ్చి నీకు ఫ్రెష్ గా ఎదురొద్దాం అనుకున్నాను. చేతిలో ఏంటా బుక్కు? కొత్త ఏడాది వస్తుంది కదా, కొత్త డైరీ. ఓ, ఇదిగో, కొత్త డైరీ ఉంచుకో. ఆహా, వద్దొద్దు. ఎందుకు? ఎవరికైనా డైరీ ప్రెజెంట్ చేశామంటే వాళ్ళ రిలేషన్షిప్ కట్ అవుతుందని చెప్తూ ఉంటారు కదా. అయ్యో, అలాంటివి నువ్వు నమ్ముతావా? నేను నమ్మడం లేదు, కానీ అలా అంటూ ఉంటారు. ఇలా చూడు, నేను నీకు డైరీ ప్రెజెంట్ చేయలేదు, కానీ నీకు తీరని కోరికలు చాలా ఉంటాయి కదా, అవన్నీ ఇందులో విష్ లిస్ట్ గా రాసి ఈ డైరీని నాకు తిరిగివ్వు. అలా పెద్ద పెద్ద కోరికలైతే ఏమీ లేవు అర్జున్, అన్నీ చాలా చాలా చిన్న కోరికలు అర్జున్. అని చెప్పాను అంటే నన్ను ఎగతాళి చేస్తావు కదా నువ్వు. ఐ ప్రామిస్, నేను అస్సలు నవ్వను. అదేంటంటే నాకు మిల్క్ ఐస్ క్రీమ్ లో కొబ్బరి తురం వేసి ఎసెన్స్ కూడా పోసి ఇస్తారు చూడు, అలాంటి ఐస్ క్రీమ్ లో కొంచెం ఎసెన్స్ ఎక్కువ వేసుకుని తినాలని చాలా రోజుల నుంచి ఆశ. సత్య, పోరా, చూసావా ఇప్పుడే నన్ను ఏడిపించేస్తున్నావు. నేను రాయను, పో పో. ఏ సత్య, ఆగు ఆగాగు. నువ్వు రాయి, నీ లిస్ట్ ఎంత పెద్దగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ప్లీజ్, నీ విష్ లిస్ట్ రాయి, ఏడిపించను, ప్రామిస్. సరే అయితే ఇవ్వు. మన కోరికలు తీరడానికి ఒక అల్లావుద్దీన్ దొరికితే ఆ ఛాన్స్ ని వదులుకోలే. నేను అల్లావుద్దీనా? అవును, నువ్వే నా బుజ్జి అల్లావుద్దీన్. నిన్ను, అయ్యో, ఆఫీస్కి లేట్ అవుతుంది.